ఫైనల్గా మనమైతే మరి మన డెస్టినేషన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇదే న్యూ టిన్సుకియా రైల్వే స్టేషన్. మనల్ని టికెట్ కలెక్టర్ కూడా అడిగాడు, ఏందిరా నీ పని బాగుంది అంటున్నాడు. మనమైతే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ నుంచి న్యూ టిన్సుకియా అయితే వచ్చాము. ఇదే న్యూ టిన్సుకియా. మన సలార్ సినిమాలో అచ్చమాటికి న్యూ టిన్సుకియా అంటాడు కదా, అది ఇదేనమాట న్యూ టిన్సుకియా. నైట్ వ్యూ అయితే ఇప్పుడైతే టైం 6 అయిపోయింది, అందుకని మొత్తం చీకటిగా అయితే అయిపోయింది. ఇక్కడ ఇది అస్సాం అన్నమాట. అస్సాం బార్డర్ ఇంక ఇదే లాస్ట్ సిటీ అస్సాంకి. మన వెనకాల అయితే అడుగుతున్నారు బనావ్ అని అడుగుతున్నారు, చూసారు కదా అన్న. అది మనకి ఫ్యాన్స్ అయితే ఎక్కువ మంది అయిపోయారు. మరి ఇక్కడ ఛానల్ కా నామ్ లైఫ్ ఆఫ్ జగ్గు. ఏం లేదు, భయపడకూడదు అసలు. కెమెరా తీయడు, ఇదిగో చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే ధైర్యంగా మాట్లాడాలి అంతే. टिनसुकिया रेलवे स्टेशन को कितना लेता है ऑटो वाला? 20 है ना, 20 रुपया ना, 50 मांग रहा है। हाँ मत देगा, वही है 10 रुपया दीजिएगा यहाँ से, वो सामने ही तो है। सामने पता है हमको, 3 किलोमीटर है। वो वाला बिजुगुड़ी का बोल रहे क्या? उधर तो 20 रुपया लेगा। ठीक है भैया, थैंक यू। हम आंध्र प्रदेश से, साउथ का। ठीक है भैया, మనం ఇప్పుడు అడిగి చూద్దాం ఎంతకి ఇస్తాడు, మరి వీడు ఎంతకి వెళ్దాం అంటాడు. भैया रेलवे स्टेशन जाएगा नहीं? जाने वाला कहाँ मिलेगा ऑटो? इधर ही मिलेगा ना? ठीक है, हो जाएगा, होगा, ठीक है. వీడు వెళ్ళంట రైల్వే స్టేషన్కి అయితేనే వీడు ఇంకో దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ వచ్చిన చిక్కిదే బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అయితే ఇబ్బందిగానే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్కి ఈజీగా తీసుకొచ్చేస్తారు, కానీ తర్వాత అక్కడ నుంచి మనం ఇంకో ప్లేస్కి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఈ 2-3 రూట్లు ఉంటాయన్నమాట. బస్ స్టేషన్ దగ్గర అయితే మనల్ని రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళడు, అక్కడికి వెళ్ళే ఆటోలు కొన్ని ఉంటాయి, అవి స్ట్రైట్గా వెళ్తాయి. भैया रेलवे स्टेशन कितना? 20 लेता है ना? हमको पता है भैया, 20 लेता है। 10 रुपये के लिए झूठ बोलेंगे, 10 रुपये 20 देगा भैया। ये इसको पीछे डालिए, बैग पीछे डालिए, बैग पीछे, ठीक है. మనోడిని బేరమాడితే 30 రూపాయలు దాన్ని 20 రూపాయలకే తీసుకున్నాడు. మరి మనోడైతే మాత్రం యాక్చువల్గా 30 రూపాయలే తీసుకుంటాడు, నాకు కూడా తెలుసు. కాకపోతే మరి మనం కెమెరా పట్టుకొని ఉన్నాం కదా, అందుకని మనకి 20 రూపాయలకే తీసుకెళ్ళిపోతున్నాడు. 10 రూపాయలు మిగిలాయి. ఇలాగే మిగిలితాలు డబ్బులు లేదంటే సంపాదిస్తున్నాం. చిన్నప్పుడు ఏదో ఇంటి దగ్గర వాళ్ళు గట్రా సంపాదిస్తున్నారు కదా, తినేద్దాం కదా అనుకున్నాం. ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ అంతా. మన ప్రభాస్ అన్న అయితే మాత్రం అచ్చమాటికి సలార్ సినిమాలో న్యూ టిన్సుకియా అంటాడు. అదే ఇది అంటే అస్సాంలో చెప్పుకోదగ్గ సిటీ ఏదన్నా ఉందంటే ఇది కూడా న్యూ టిన్సుకియా కూడా ఒకటే. ఇలా సొందులో తీసుకెళ్తున్నాడు అన్నమాట మొత్తం ఆటో. అన్న బాగా తిప్పాను నన్ను అయితే మాత్రం. ఇచ్చిన 20 రూపాయలకి న్యాయం చేయాలి. ఇదిగోండి చూడండి, మొత్తం న్యూ టిన్సుకియా. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలి. అంటే ఈ ఏరియాకి ఎంటర్ అవ్వాలన్నమాట మీరు ఖచ్చితంగా. అంటే కింద సైడ్ నుంచి అన్ని ఇటువైపు వెళ్ళాలంటే న్యూ టిన్సుకియా రావాలి. తవాంగ్ అంటే గువాహతి నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే గువాహతి సెంటర్ పాయింట్ కాబట్టి మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి. నైట్ లైఫ్ ఆఫ్ న్యూ టిన్సుకియా, రాత్రి జీవితం అన్నమాట ఇదంతా. ఏట్రా ట్రాఫిక్ అయితే మాత్రం మామూలుగా లేదు. అంటే ట్రాఫిక్ మరి ఉంటుంది, రోడ్లు చూస్తే చిన్నగా ఉన్నాయి, అంటే అంత డిస్టెన్స్ ఏం లేవు, దగ్గరగా ఉన్నాయి. ఈ రోడ్లు చాలా దూరం తీసుకున్నాడు వీడైతే మాత్రం. వీడబ్బ ఆటోడు మమ్మల్ని వేసేద్దరు. ఇప్పుడు ఆ ముందర వెళ్ళి ఆటోడు అడుగడుగున టీ షాప్లే, ఎక్కడ చూసినా టీ షాప్లే ఇక్కడైతే మాత్రం. మరి దేశం అంతా అస్సాం టీ అంటే ఫేమస్ కదా. మరి అది
మొత్తం అడిగడిగిన టీ షాపులే. ఈ మార్కెట్లో ఎక్కడ చూసినా అడిగడిగిన టీ షాపులు ఉంటున్నాయన్నమాట. ఇది ప్రే వర్క్ అంటే ఇది ఏదోలే కానీ అడిగడిగిన టీ షాపులే ఫేమస్. మరి ఆ మాత్రం ఉండాలన్నట్టుగా ఉంది. టుక్ టుక్లు అనమాట. ఇవి ఇక్కడ రిక్షాలు అనమాట. టుక్ టుక్లు అంటారు వీటిని. ఎలక్ట్రికల్ అనమాట. అవి ఎలక్ట్రికల్ వల్లే మొత్తం అంతా టుక్ టుక్. నాకైతే మంచి భలే నవ్వు వస్తుంది టుక్ టుక్ అంటుంటే. ఇది టుక్ టుక్ అన్న నా పక్కన పోతున్నాడు దండోడు. ట్రాఫిక్ అయితే మనం చాలా అంటే ఏ రైల్వే స్టేషన్ గల్లీ గల్లీలోంచి వెళ్ళాల్సి వస్తుంది. మెయిన్ రోడ్ లేదన్నమాట ఇక్కడ. న్యూటన్స్కి అదే ఇబ్బంది. అంటే ఆ మెయిన్ రోడ్లోంచి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి రావడానికి అయితే ఆ మెయిన్ రోడ్డు యాక్సెప్ట్ చేస్తారు. కానీ సేమ్ అదే రోడ్లో మరి మనం రిటర్న్ అయితే వెళ్ళడానికి లేదు. ఓన్లీ వన్ వే అది. ఇలా ఈ సొందులు అన్నీ తిరుక్కొని వెళ్ళాలన్నమాట. అక్కడ ఒక పాయింట్కి మనం ఎంటర్ అవ్వాలి. అప్పుడే మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం. నెలగా మనమైతే మరి మన డెస్టినేషన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇదే న్యూటిన్సికా రైల్వే స్టేషన్. చూసారు కదా వెనకాల ఉన్నది కదా, ఇదే న్యూటిన్సికా రైల్వే స్టేషన్ అన్నమాట. న్యూటిన్సికా జంక్షను. ఆటో అన్న మన దగ్గర 20 రూపాయలు తీసుకున్నాడు. అందరి దగ్గర 30 రూపాయలు తీసుకుంటాడు. ఇదే లక్ అంటే. కెమెరా తీసి ముందు నెడితే ఎవడన్నా సరే డబ్బులు ఎక్కువ ఉన్నా సరే తగ్గించుకొని మరీ తీసుకుంటాడు. ఏ రైల్వే అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. మరి కాకపోతే ఏ ట్రైన్లు ఉన్నాయి ఏటున్నాయి అసలు రైల్వే స్టేషన్ ఎలాగున్నది ఏటన్నది ఇదంతా చూపిస్తాను నేను మీకు. చూడండి ఇదిగోండి, ఇది పైన ఉన్నది కదా, అది హిందీలో మనకు అర్థం కాదు, మనకు తెలియతనంగా రాదు. మళ్ళీ హిందీ అది ఇంగ్లీష్లో ఆ పైన ఇంగ్లీష్లో రాసాడు అనమాట. ఇదే న్యూటిన్స్కియా రైల్వే స్టేషన్ అనమాట. అనౌన్స్మెంట్ అయితే మాత్రం చాలా గట్టిగా చేస్తున్నాడు. మన ప్రభాస్ అన్న అచ్చమాటికి టిన్స్కియాలో దాక్కుండేవాడు కదా సలార్ సినిమాలో. ప్రభాస్ అన్న అచ్చమాటికి దాక్కుండేది ఆ న్యూటిన్స్కియా. సలార్ సినిమా ఏం సినిమారా బాబు అయినా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. కాకపోతే ఇప్పుడు మరి మనకి ఏమన్నా తినాలి కదా. ముందు తినకుండా లగేజ్ ఇదే లగేజ్ ఉన్నదంటే అదే బాధ. ఏం చేయడానికి ఉండదు. ఏంటి అసలు మాకు ఈ బాధ ఇదంతా మనల్ని దబ్బడానికి. లోపలికి అయితే వచ్చాం. రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇదన్నమాట. ఇక్కడ బ్యాగులు గట్టా చూస్తారు. ఇందులో పెట్టాలి. మనం లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది. ఇది రైల్వే స్టేషన్ అయితే చిన్నదన్నా సరే మంచి క్లాసిక్గానే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఇబ్బంది పడతారు ఫస్ట్ థింగ్ ఈ పైన డామిటరీ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఖచ్చితంగా న్యూటిన్స్కి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలి చూడాలనుకుంటే డామిటరీ తీసుకోండి. 88 రూపాయలు మనిషికి అంతే. 24 అవర్స్ ఉండొచ్చు. 88 రూపాయలు అంతే డామిటరీ రూమ్. అది ఎక్కడ తీసుకోవాలంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదా ఇదిగో ఈ కౌంటర్లో అడిగినా సరే ఇస్తారు ఖాళీ ఉంటేనే. మ్యాక్సిమం ఆన్లైన్లోనే తీసుకోండి, అదే బెస్ట్ అనమాట. కౌంటర్లో తీసుకుంటే మీకు దొరకకపోవచ్చు. ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము రైల్వే స్టేషన్కి. మనల్ని టికెట్ కలెక్టర్ కూడా అడిగాడు, ఏందిరా నీ పని బాగుంది అంటున్నాడు. వాడికి ఏం తెలిసి ఎన్ని కష్టాలు పడుతున్నాం మరి మనం ఇక్కడ ఇదంతా తిరుక్కుంటాను. స్టేషన్ అయితే మరి చిన్నదే, 2 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. స్టేషన్లో జనాలు అయితే చాలామంది ఉన్నారు. సరే ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అస్సాంలో మీరు అరుణాచల్ ప్రదేశ్ కనుక వెళ్ళాలనుకుంటే మెయిన్ రావాల్సింది ఇక్కడికే. ఇంత దూరం వచ్చాం మరి మనం తినడానికి ఏం తీసుకోపోతే బాగోదు కదా. ఏమన్నా తిందాం.
కాదు ఏం తినాలరా బాబు, ఇక్కడ చూస్తే రేట్లు చూస్తే 300 400 చెప్తాడు ఆ డబ్బా. మన దోలు తీరుతున్నాడు 400 ఏట్రా ఎవడతారా తినేది. కేఫ్ గోల్డెన్ పేస్ట్ ఏదో ఉంది, రైల్వే హెరిటేజ్ పార్క్. ఇక్కడ మనమైతే వచ్చాము రైల్వే స్టేషన్ జంక్షన్కి అన్నమాట. తొట్ల మధ్యలోని అయ్యో వెనకాల కనిపిస్తున్నా 2 తొట్ల మధ్యలోనే ఉన్నారు వాళ్ళు. నా ఘోరం నేనేం చూస్తాను చెప్పండి, ఘోరాన్ని చూడాల్సి వచ్చింది నేను ఈరోజు ఈ ట్రిప్లో. చూశారు కదా మొత్తం అన్నీ పూర్వకాలం ట్రైన్లు అన్నమాట ఇవి. ఇగో వెళ్తే ఎలా ఉంటుంది, పిల్లల్ని తీసుకొని ఆడించుకోవడమే. ఇంకా జీవితం పెళ్ళి చేసుకుంటే ఇంతే, ఇంకేం చేయలేం. ఇదిగోండి ఈ ట్రైన్లు అయితే ఎంత బాగున్నాయి చూడండి. నిజంగానే మొత్తం పాతకాలన్నవి, పాత రోజుల ట్రైన్లు ఇవన్నీ. చుట్టూ తిరిగి మరి మనం ఎక్కడికి వచ్చాము, కొంచెంసేపు కూర్చుందాం. అలసిపోయాం బాగా అందరితోని మాట్లాడి అన్నీ చేసి అలసిపోయామన్నమాట. ఇక్కడ చూడండి పిల్లలు కనిపిస్తున్నారు మీకు, పైకి కిందకి ఊగుతున్నారు పిల్లలు. వాళ్ళకి బళ్ళు లేనట్టునే ఈ మెల్లొంగే అడిగి మెల్లొంగే అలాగ ఉండాల. చిన్నప్పుడు ఆ యాసలు మేము కూడా వేసాం. ఏమన్నా జ్ఞాపకాలే. కానీ స్పాట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక్కడిని వచ్చాం, ఏం చేస్తాం, ఇక్కడ జరిగే ఘోరాలు చూడలేకపోతున్నాం అన్నమాట. ఒక్కడిని వచ్చి సర్లే ఏదో ఒకటి, ఘోరమో నష్టమో మనం చేయలేని వాళ్ళు చేస్తున్నారు, మనం ఏం చేద్దాం, వ్యూస్ని అయితే ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతానికి అదే ఉంది మనకి. ఈ పెళ్ళైన వాళ్ళకి ఏం పనులు ఉండవు, ఎక్కడ చూసినా అయ్యే ముచ్చట్లు అన్నమాట. ఇది పార్క్. రైలు లోపల ఎలా ఉంటుంది, పాతకాలం రైలు, ఆ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. నేనమ్మ ఈ రైలు లోపలికి ఎలాగ ఎక్కిది, ఇలాగే ఎక్కాం. అదిరా సినిమాల్లో తప్ప ఎప్పుడు బయటనైతే ఇలా రైలు గట్ట ఎక్కలేదు. మరి మనం రైలుకి ఇంజిన్ అది ఎలా ఉంటుంది ఇప్పుడు నేనైతే చూపిస్తాను మీకు. ఆ రైలు యొక్క ఇంజిన్ మామూలుగా ఉండదు.